నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో అది సంచలనంగా మారింది. దాన్ని క్లుప్తంగా చెప్తాను చూడండి. జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఒక అతను లెటర్ రాశాడు. ఎందుకు రాశాడంటే ఆయన అవైలబిలిటీలో ఉండడు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉండడు, కార్యకర్తలను కలవడు. కాబట్టి నాయకులనే కలవడు, ఇంకా కార్యకర్తలను ఏం కలుస్తాడు అనుకోండి, అది వేరే విషయము. సో అతని యొక్క మనోవేదనో లేకపోతే ఆవేదనో నాకు తెలియదు, కానీ ఒక లెటర్ అయితే రాశాడు. దాని సారాంశం ఏంటంటే, అయ్యా ఎవడినో తాడు బొంగరం లేని వాడిని, తలమాసిన వాడిని ఇన్ఛార్జిగా పెట్టావు, వాళ్ళు నువ్వు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టే రోజు మాత్రమే కనబడతా ఉన్నాడు, మిగిలిన రోజులు అసలు వాళ్ళు కనపడమే లేదు. గ్రామాల్లో పరిస్థితి, మా పరిస్థితి అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కొత్తగా నువ్వు ఆ పరకాల ప్రభాకర్ని వేసుకొని తిరుగుతూ ఉన్నావు. ఆ పరకాల ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ కొంప ముంచాడు, ఇప్పుడు నీ కొంప ముంచడానికి వచ్చాడని చెప్పి అర్థం వచ్చేటట్లు ఒక లేఖ అయితే రాయడం జరిగింది. ఈ లేఖ జగన్మోహన్ రెడ్డి గారికి అందుతుందా, లేకపోతే అన్ని లేఖలు సజ్జల రామకృష్ణారెడ్డి గారికే కదా అందేది, ఆయన కదా ఇవ్వాల్సింది, ఆయన ఏమైనా నొక్కేస్తాడో మనకు తెలియదు. కానీ మన ప్రయత్నంగా మనము నా సొంత కవిత్వం చెప్పకుండా కార్యకర్త ఆవేదన ఏదైతే ఉందో దాన్ని నేను ప్రతి అక్షరము చదివి వినిపిస్తాను చూడండి. ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఆవేదన. జగనన్న, మీరు మళ్ళీ సీఎం కావాలని మేము క్షేత్రస్థాయిలో ఎంతో కష్టపడుతున్నాము. మీరు బాధ్యతలు అప్పగించిన నాయకులు అంటే ఎవరు అంటే ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగించినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకు అంబటి రాంబాబుని తీసుకోండి. అంబటి రాంబాబుకి గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జ్ పోస్ట్ ఇస్తే గుంటూరు వెస్ట్లో ఎన్ని రోజులు ఉంటా ఉన్నాడు, అసలు గుంటూరు వెస్ట్కు సంబంధించినటువంటి సమస్యలపైన ఎన్నిసార్లు స్పందించాడు? ఆయనకు బూతులు తిట్టడము, లకారంతో తిట్టడము, జైలుకు పోవడము, ఇంకా ఆయన సుఖాలు ఆయనకు ఎక్కువైపోయినాయి. కానీ ఒక అంబటి రాంబాబే కాదు, మొత్తం 175 నియోజకవర్గాల్లో ఏ ఇన్ఛార్జ్ కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో, ముఖ్యంగా జనాల సంగతి పక్కన పెడితే కూడా కార్యకర్తలకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అందుబాటులో లేరు. కొంతమంది జైలుకి వెళ్ళారు, కొంతమంది హైదరాబాద్లో ఉంటున్నారు, కొంతమంది బెంగళూరులో ఉంటున్నారు, కొంతమంది చెన్నైలో ఉంటున్నారు, రోజా లాంటి వాళ్ళు షూటింగ్ చేసుకుంటున్నారు, కొంతమంది బయట దేశాలకు పారిపోయారు, కొంతమంది అయితే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. కానీ కార్యకర్తలను పట్టించుకున్నటువంటి నాదుడే లేదు. అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకోలేదు. సో ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోల్పోయినా, అధికారం కోల్పోయినా కూడా కార్యకర్తలను పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేదు. ఇలాంటి పార్టీలో మేమెందుకు పని చేయాలని ఒక కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలను చూసి ఆవేదనతో ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను అన్నా. మనం అధికారంలో ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీకు సలహాదారుడుగా ఇచ్చిన సలహాల వలన మన పార్టీకి ఎంత నష్టం చేశాయో అందరికీ తెలుసు. మన పార్టీ 11 సీట్లు పడిపోవడానికి ముఖ్య కారణం సజ్జల మరియు అతని కొడుకేనని మా కార్యకర్తలు బలంగా నమ్ముతారు. సో సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి విలువైన సలహాలు, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకైనటువంటి సజ్జల భార్గవ్ సోషల్ మీడియాలో తిట్టించినటువంటి బూతులు కావచ్చు, పెట్టించినటువంటి మార్ఫింగ్ ఫోటోలు కావచ్చు, చేయించినటువంటి వ్యక్తిత్వ హననాలు కావచ్చు, ఇవన్నీ వాటి యొక్క ఫలితమే మనకు 11 సీట్లు రావడము అని చెప్పి వాపోతున్నాడు. మీ చుట్టూ మాలాంటి అభిమానులు రాకుండా సజ్జల ఒక పెద్ద కోటరీని నడిపాడు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని కలవాలని ఎవరైనా వస్తే, నాలాంటి కార్యకర్తలు వస్తే మిమ్మల్ని కలవనివ్వకుండా సజ్జల రామకృష్ణారెడ్డి అడ్డుకునేవాడు. ఈ కార్యకర్తకు తెలియనిది ఏమంటే, కార్యకర్తలనే కాదు ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులనే కలవనేయలేదు. అది మరి సజ్జలే చేశాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారే చేయమన్నారా పక్కన పెడితే, అసలు ఎవ్వరికి కనిపించేవాడు కాదు, కలిసేవాడు కూడా కాదు. మీకు వారు చెబుతున్నది ఒకటి, బయట జరుగుతున్నది మరొకటి. సో ఈ కార్యకర్త ఎవరైతే ఉన్నాడో కొంచెం తెలివైన వాళ్ళలాగా ఉన్నాడు. మీకు వాళ్ళు ఇస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఒకటి, కింద గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు వేరు. వై నాట్ 175 అని చెప్పి ఎవరు చెప్పారు? సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పింటాడు, ఇంకెవరు చెప్పింటారు? సో గ్రౌండ్ లెవెల్లో ఏమో పార్టీ పతనా స్థితికి పతనమైపోతూ ఉంటే, సో వాళ్ళు పోయి ఏం చెప్పారు? అంతా సుభిక్షంగా జరుగుతుంది, రాజన్న రాజ్యం మళ్ళీ వచ్చింది, రామరాజ్యం లాగా సుభిక్షంగా ఉంది, మళ్ళీ 175 నియోజకవర్గాల్లో మనం గెలవబోతున్నామని చెప్పి సిద్ధం అని చెప్పి సభలు పెట్టి సెల్ఫ్ డబ్బా కొడితే 11 సీట్లు వచ్చాయి. ఇప్పుడు పరకాల ప్రభాకర్ అనే వ్యక్తి మీ కోటరీలో చేరారని వినికిడి. ఈ మావిగన్ ఐడియా కూడా అతనే ఇచ్చాడని పార్టీ వర్గాలు కోడై కూస్తున్నాయి. పరకాల ప్రభాకర్ ఎవరంటే తెలుగుదేశం పార్టీని 2014 నుంచి 19 వరకు ఆయన అమూల్యమైన సలహాలు ఇచ్చి 23 సీట్లకు పరిమితం చేసినటువంటి మేధావి ఎవరైతే ఉన్నారో ఆ పరకాల ప్రభాకరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోటరీలోకి వెళ్ళారని చెప్పి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రగాఢంగా
నమ్ముతా ఉన్నారు. ఈ మ్యావిగన్ అనేటువంటి ఐడియా ఏదైతే ఉందో ఆ ఐడియా ఇచ్చినటువంటి మహానుభావుడు కూడా పరకాల ప్రభాకరే. పరకాల ప్రభాకర్ని నమ్ముకొని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే 2014లోంచి 19 వరకు ఆయన్ని నమ్ముకొని 2019లో అధికారం కోల్పోయాడో, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అతన్ని దూరంగా పెట్టండి అని అర్థం వచ్చేటట్లు చెప్తున్నాడు. అన్న, ఈ మ్యావిగన్ ఐడియా మన కొంప ముంచుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఫస్ట్ ఏమన్నాడు, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, అమరావతి రాజధాని అని చెప్పి అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి రాగానే 3 ముక్కలాట మొదలుపెట్టాడు. వైజాగ్ అన్నాడు, అమరావతి అన్నాడు, కర్నూలు అన్నాడు. సరే, ఏదైనా ఒకటైనా కట్టాడా? కనీసం హైకోర్టు అన్నా కట్టాడా? హైకోర్టు ఏంది, ఒక ఇటుకన్నా పెట్టాడా? పెట్టలేదు. పెట్టకుండా కాలయాపన చేసి ఎన్నికలకు వెళ్తే వైజాగ్ వాళ్ళు కొట్టారు, అమరావతి వాళ్ళు కొట్టారు, ఆఖరికి ఆయన బలంగా ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో కూడా పళ్ళు రాలిపోయేలాగా కొట్టారు. సో 3 ముక్కలాట ఆ పేక ముక్కల్లాగా కూలిపోవడంతో ఇప్పుడు కొత్త డ్రామాని తెర మీదకి తెచ్చి 3 ఊర్ల పేరు చెబుతున్నాడు. మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ అని చెప్పి. సో క్షేత్రస్థాయిలో సోషల్ మీడియాలో మిమ్మల్ని పిచ్చోడు, తుగ్లక్ అని ట్రోల్ చేస్తుంటే రక్తం మరిగిపోతుంది. ఇంకా తుగ్లక్ అనకుండా ఇంకేమంటారు? తుగ్లక్ అనే అంటారు. ఆ ఐడియా ఇచ్చిన పరకాలను కనీసం 10 కిలోమీటర్ల దూరంలో పెట్టండి అన్న. అతను ఒక స్వార్థపరుడు. చిరంజీవి ప్రజారాజ్యం, అసలు కథ మర్చిపోయినా, ఈ పరకాల అకౌంట్లో బలైనటువంటి వ్యక్తుల్ని లిస్టు చెప్తాను చూడండి. ఒక చిరంజీవి, ప్రజారాజ్యం అనేటువంటి పార్టీలో ఆయన చాలా ముఖ్యమైనటువంటి నాయకుడిగా ఉండి అదే ప్రజారాజ్యం పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి టికెట్లు అమ్ముకుంటున్నారు అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి ఈ పరకాల ప్రభాకర్. చిరంజీవిని ఆ విధంగా బలి చేశాడు. 2014 నుంచి 19 వరకు వీళ్ళ మిస్సెస్ అక్కడ కేంద్రంలో మంచి పొజిషన్లో ఉంది, రాష్ట్రానికి ఏమైనా ఉపయోగపడతాడని చెప్పి భార్య ఖాతాలో ఈయనకేదో ఒక పోస్ట్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారిని కిల్లా ముంచి 23 సీట్లకు తీసుకొని వచ్చాడు. అధికారం కోల్పోవడానికి 2014 నుంచి 19 తరువాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకపోవడానికి, అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణంలో మొట్టమొదటి కారణం ఈ పరకాల ప్రభాకరు. సో ప్రజారాజ్యం పార్టీని భూస్థాపితం చేశాడు. తెలుగుదేశం పార్టీలో చేరి తప్పుడు సలహాలు ఇచ్చి చంద్రబాబు నాయుడిని ఓటమి పాలు చేశాడు. అలాంటి చరిత్ర ఉన్న వ్యక్తి సలహాలు మీరు అస్సలు తీసుకోవద్దు. ఆల్రెడీ తీసుకోవడము జరిగింది. ఆ ట్రోలింగ్ ఏదైతే అవుతుందో ఆ మ్యావిగన్ అనేటువంటి ఐడియా కావచ్చు. అదేవిధంగా ఈ ఈవీఎంల మీద ఏడుస్తున్నాడు. వీళ్ళ మిస్సెస్ ఏమో సెంట్రల్లో మినిస్టర్గా ఉంది, ఈయన వచ్చి ఇప్పుడు ఈవీఎంల మీద ఏడుస్తున్నారు. మరి ఈవీఎంల మీద ఏడ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కోర్టుకు వెళ్ళమనొచ్చు కదా. రాత్రికి రాత్రే అంట ఓట్లు పెరిగిపోయినాయంట. ఒకవేళ రాత్రికి రాత్రే పెరిగిపోయింటే అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చేతులు పిసుక్కుంటా కూర్చున్నాడా? వీళ్ళు రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే, వీళ్ళు వెళ్ళి బ్యాటరీలు మారుస్తూ ఉంటే, వీళ్ళు వెళ్ళి ఓట్లు వేసుకుంటా ఉంటే. కాబట్టి ఈ పిచ్చి పిచ్చి ఐడియాలు ఇచ్చి పిచ్చి పిచ్చి ఆలోచనలను జగన్మోహన్ రెడ్డి మైండ్లో పెట్టి ఈ పరకాల ప్రభాకర్ అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల ముందు ఒక జోకర్ లాగా, ఒక తుగ్లక్ లాగా నిలబెడుతున్నారని చెప్పి ఒక కార్యకర్త ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సజ్జల, పరకాల లాంటి పాములను దూరం పెట్టిన నాడే మీరు మళ్ళీ సీఎం అవుతారు. ఆయన సీఎం అయ్యేది లేదు, వాళ్ళిద్దరిని దూరం పెట్టేది లేదు. పరకాల ప్రభాకర్ ఇప్పుడు పోయాడంట, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని దూరం పెట్టలేడు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం అలాంటిది. సో మీరు అనుకున్నట్లు 2019 నుంచి 24 వరకు పరిపాలన చేసింది ఎవరు అనుకున్నారు? డిఫాక్టో సీఎం సజ్జల రామకృష్ణారెడ్డి. పాపం జగన్మోహన్ రెడ్డి గారు కేవలం బటన్లు మాత్రమే నొక్కారు, కానీ మొత్తం ఆ ప్రభుత్వానికి కర్త, కర్మ, క్రియ అయి నడిపించినటువంటి వ్యక్తి పేరు సజ్జల రామకృష్ణారెడ్డి. అలాంటి సజ్జల రామకృష్ణారెడ్డిని దూరం పెడతాడు అని చెప్పి నేనైతే అనుకోవడం లేదు. ఆయన్ని ఈయన దూరము పెట్టడు, ఈయన అధికారంలోకి రాడు అనేది స్పష్టమైపోయింది. ఈ మాట వినకపోతే 2029లో కూడా గెలవడం అసాధ్యం అని చెప్పి, ఇది నా మాటలు కాదు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చెయ్యి కోసుకునేటువంటి కార్యకర్త ఎవరైతే ఉన్నాడో ఆ కార్యకర్త యొక్క ఆవేదన, మనోవేదన. ఈ వార్త ఎలాగూ జగన్మోహన్ రెడ్డి గారికి చేరదు, ఎందుకంటే ఆయన ఫోన్ వాడడు కాబట్టి. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తెలిసినా ఆయన చెప్పడు కాబట్టి ఈ వార్త ఈ విధంగా ఇలాగే సజీవంగా మిగిలిపోతుంది. సో అట్లీస్ట్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈ వీడియోను లైక్ చేసి ఈ సమాచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వరకు వెళ్ళేంత వరకు షేర్లు చేయండి. అట్లీస్ట్ షేర్లు చేసి సజ్జల రామకృష్ణారెడ్డి, ఈ పరకాల ప్రభాకర్ ఎవరైతే ఉన్నారో, ఈ పాములు అంట, నేను చెప్పడం లేదు, విష సర్పాలని చెప్పి సాక్షాత్తు కార్యకర్తే చెబుతా ఉన్నాడు. కాబట్టి ఈ విష సర్పాల నుంచి బయటపెడితే అధికారంలోకి రావడం అనేది ఎలాగో ఇంకా పక్కన పెడితే అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా అయినా వస్తుందని చెప్పి ఒక కార్యకర్త తన వేదనను ఒక బహిరంగ లేఖ ద్వారా సోషల్ మీడియాలో పంచుకోవడం జరిగింది. సో మొత్తానికి కార్యకర్త
కార్యకర్తలు ఇంకా చెప్పాలంటే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. ఈయన మావిగన్ దెబ్బకి, ఈయన మేధో సంపత్తికి తట్టుకోలేక, కవర్ చేయలేక మొత్తం అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పనిచేసేటువంటి స్వయం ప్రకటిత మేధావులు సైతం చేతులు ఎత్తేసారు. సో అదనమాట మావిగన్ స్టోరీ. సో మావిగన్ ఐడియా ఇచ్చింది సజ్జల మరియు పరకాల ఇద్దరూ కలిసి డిస్కస్ చేసి ఒక వినూత్నమైనటువంటి ఐడియాని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే ఆయన వచ్చి ప్రెస్ మీట్లో చెప్పాడని చెప్పి నేను అనడం లేదు, సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే అనుకుంటున్నారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.